హాయ్ అండి. ఈరోజైతే ఇడ్లీ పిండి, దోస పిండి ఏం లేవు. అందుకని చెప్పని యూట్యూబ్లో వీడియోస్ చూసే అప్పటికప్పుడు ఏమైపోద్ది అని చెప్పని ఒక ఇడ్లీ ఉప్మా రవ్వతో ఇట్లాగా రెసిపీ అయితే చూపించారు. అప్పటికప్పుడు అయిపోద్ది, ఒక 20 మినిట్స్లో పూర్తయిపోద్ది. అప్పటికప్పుడే అట్లు వేసుకోవచ్చు అన్నట్టుగా చూపించారు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. నేను కూడా చాలాసార్లు చూశాను, ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ నేను చేసింది మాత్రం ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే ఉప్మా టేస్టే అనిపించింది. ఉప్మాని అట్టేసుకొని తిన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఫస్ట్ అయితే ఉప్మా రవ్వ ఒక గ్లాస్ తీసుకొని అదే క్వాంటిటీలో పెరుగు తీసుకొని కాసేపు నానబెట్టి పెట్టుకోవాలి పక్కన. అంటే ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఆ ఉప్మా రవ్వ అంతా పెరుగు పీల్చేసుకున్న తర్వాత మిక్సీకి వేసేసుకునేదే దాన్ని. అది పిండిలాగా అయిపోతుంది అనమాట. అప్పుడు బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని తిరగమాత గింజలు వేసుకొని ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఉప్మాలోకి ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ చేసేసి ఆ పిండిలో కలిపేసి అట్టు పోసుకోవడమే. టేస్ట్ అయితే బాగుంది, తినొచ్చు.